పాలమూరులో వర్షం పడతలేదు, తెలంగాణలో నీళ్లు వస్తలేవు, వానలు పడతలేవు అనేటువంటి సాకులు చెప్పుకుంటా రైతాంగాన్ని ముందే భయపడగొడుతున్నారు. మీరు ఈ పంట వేయకండి, ఆ పంట వేయకండి, వరి వేయకండి, ఇదే వేయకండి, అదే వేయకండి. మీరు భయపెట్టేటువంటి తీరు బొత్తిగా అవగాహన లేనటువంటి మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది. అది తెలంగాణ ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఘనతగా ప్రజలకు ఇంకా ముద్రపడిపోతుంది. ఆల్రెడీ ఇచ్చిన నీళ్లు 3 ఏళ్లు పంటలు వండినాయి కాళేశ్వరం కింద. వీళ్ళు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. కానీ అలా దాన్ని బంధు పెట్టి అపఖ్యాతి పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా చేతిలో ఏముంది, నీళ్ళే లేవు అని చెప్పేటువంటి ఒక భ్రమ కల్పించడానికి ప్రజలకు విశ్వ ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. 19 శాసనసభ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తాం. మిషన్ భగీరథకు ఈ సంవత్సరం ఒక్క వాన చుక్క పడకపోయినా మన రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్లతో, ప్రత్యేకంగా శ్రీశైలంలో ఉండేటువంటి అడుగంటిన నీళ్ళైనా సరే వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మిషన్ భగీరథకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్, డోకా లేకుండా మేము సేవ్ చేసుకొని పెట్టుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఈ వానను ఎందుకు పూచిగా చూపిస్తున్నారు మంచినీళ్లకు? ఇప్పుడు పడని వానను మంచినీళ్లకు పూచిగా ఎందుకు చూపిస్తాడు ముఖ్యమంత్రి? నీళ్ల మంత్రి ఎందుకు మాట్లాడతాడు? వ్యవసాయ మంత్రి తుమ్మలు కూడా అదే మాట్లాడతాడు. అవగాహన ఉండి మాట్లాడతారా, వీళ్ళు లేక మాట్లాడతారా అర్థం కాదు. బాహుబలి మోటార్లను పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం సిద్ధం చేసి పెడితే దాంట్లో నీళ్లు నింపకుండా, అది మిగిలిపోయిన కొద్దిపాటి పనులు చేయకుండా అది పడవ పెట్టింది. పాలమూరు బిడ్డనని చెప్పేటువంటి రేవంత్ రెడ్డికి అది పట్టదు. 100 సార్లు మాట్లాడినా 100 సార్లు చెప్పినా పట్టదు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ రిజర్వాయర్లు ఎందుకు నింపుకోకూడదు, మనం నింపుదాం, ఏం చేస్తే నింపుదామని ఒక్కనాడు వాళ్ళకి ఆలోచన ఉండదు. రైతుల్ని నీళ్లు లేవు, మీరు వరి వేయకండి ఈ చెప్పడంలో, నిరుత్సాహపరచడంలో ప్రభుత్వం యొక్క కుట్ర ఉంది. ఒకటి బోనస్ ఎగ్గొట్టడానికి, బోనస్ బరువు ఇంకా మాకెందుకని తప్పించుకోనికే. 2 రేపు పండిన పంటకు కొనుగోలు చేసేటువంటి బాధ కూడా తప్పుతుందని చెప్పి రైతాంగం, వ్యవసాయం వదిలిపెట్టేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రకు తెరలేపుతుంది రాష్ట్ర సర్కార్. తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రజలకు ఎక్కువ నమ్మకం కుదిరింది రేవంత్ రెడ్డి మీద, ఈ సర్కారు మీద. నీళ్ల కోసం ఎంత దూరమైనా పోతాం, ఎంత ఖచ్చితంగానైనా మాట్లాడతాం. ఈ సాగునీటి మీద సాగతీతలు చేయకండి. ఇక నీళ్ల మంత్రికి అయితే మొక్కాలే. మరి ఏం అవగాహనో ఆయనది ఏందో నాకు తెలియదు. కానీ ముఖ్యమంత్రికి ఎట్లా పట్టదు, నీళ్లు పట్టవు, పాలమూరు పట్టదు, ఒట్టి డ్రామా అంతా. ఏనాడు నిజాయితీగా ఆయన గుండెలలో పాలమూరు అభివృద్ధి కావాలన్నటువంటిది లేదు.